హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొత్తానికి మ్యాచ్ని అయితే విన్ అయింది. సో 7 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. 6 వికెట్స్ తేడాతో. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, ఈ మ్యాచ్ గెలవడం వల్ల లక్నో సూపర్ జైంట్స్ 7వ ఓటమిని కొని తెచ్చుకుంది కాబట్టి ఇంకా దాదాపు దూరం అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి. అండ్ ముంబైకి కూడా ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా గెలిస్తేనే మ్యాథమెటికల్లీ ఛాన్సెస్ ఉన్నాయి తప్ప లేకపోతే ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా లేనట్టే. ఎందుకంటే ఇప్పుడు 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెన్సీగా 4 మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్సే యాడ్ అవుతాయి. కాబట్టి చెప్పలేం, మ్యాథమెటికలీ ఛాన్స్ ఇక్కడ నుంచి ప్రతిదీ గెలవాలి, అప్పుడే ఛాన్స్, లేకపోతే లేదు. ఓకే, ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ముంబై ఇండియన్స్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేశాడు స్టాండింగ్ కెప్టెన్గా. హార్దిక్ పాండ్యా కొన్ని రీజన్స్ చేత తను ఈ మ్యాచ్కి అవైలబుల్గా లేడు. సో రోహిత్ శర్మ వచ్చాడు. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ వచ్చాడు అని చెప్పంగానే క్రౌడ్ దగ్గర నుంచి చాలా వరకు ఆనందాన్ని మనం చూసాం. సో బ్యాటింగ్ ఆరంభించింది లక్నో సూపర్ జైంట్స్. అయితే జోష్ ఇంగ్లీష్ అండ్ మిచ్ మార్ష్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ని ఆరంభించారు. ఓపెనింగ్ని ఆరంభించిన కొద్దిసేపటికే 29 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. మంచి వికెట్ అయితే తీసుకోవడం జరిగింది గజన్పర్. సో గజన్పర్ కొట్టించుకున్నాడు బౌండరీస్, కానీ అవే షార్ట్ బాల్స్ వేసి అవుట్ చేయడం అయితే జరిగింది. సూర్యకుమార్ యాదవ్ ప్లాన్ మంచిగా చేయడం అయితే జరిగింది. బట్ ఆ ఒక్క వికెట్ ఎప్పుడైతే పడిందో ఆనందం ఎక్కువసేపు నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే నికోలస్ పురన్ అవుట్ ఆఫ్ ద ఫామ్ అని మనందరికీ తెలుసు. బట్ ఈ మ్యాచ్లో ఎంఐతో ఏ ట్రాక్ రికార్డ్ అయితే తనకు బెటర్గా ఉందో దాన్ని ఇంకా బెటర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో తను 63 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 16 బాల్స్లోనే 50 కంప్లీట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అనేది బలపడుతూ వచ్చింది మిచ్ మార్ష్ అండ్ నికోలస్ పురన్ మధ్య. సో నికోలస్ పురన్ ఫామ్లోకి రావడం నిజంగా ఎల్ఎస్జీకి గుడ్ సైన్స్ అని చెప్పుకోవచ్చు. సో 8 ఓవర్స్కే 123 స్కోర్ అయితే చేసింది. 8 ఓవర్స్కే అంటే పవర్ ప్లేలోనే వాళ్ళ స్కోర్ 90కి రీచ్ అయింది. అక్కడ నుంచి ఎడాపెడా వాయిస్తో వచ్చారు. సో 8 ఓవర్స్కి 23 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు మా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం విశేషం. 124 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. నికోలస్ పురన్ 63 రన్స్ ఇస్ అవుట్ అయిన మరుక్షణమే మళ్ళీ ఇంకొక వికెట్ కూడా పడింది గోల్డెన్ డాక్ వెందర్ గారు. అండ్ మిచ్ మార్ష్ కూడా 44 రన్స్ అయితే స్కోర్ చేసి తను కూడా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కొంచెం పార్ట్నర్షిప్ అనేది, అంటే రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ రాగానే కొన్ని షాట్స్ అయితే ఆడినప్పటికీ ఎక్కువసేపు అయితే క్రీజ్లో నిలవలేకపోయాడు. 15 రన్స్ వేసి తనకు కూడా అవుట్ అయినాక సో అక్షత్ రఘువంశీ అనే ఆయనని కుర్రాయన దించారు. బట్ ఆయన ఒకటే స్టార్టింగ్ ఆఫ్ ద బాల్ ఒక 6 అయితే కొట్టాడు. సో టోటల్గా 11 రన్స్ అయితే చేసి తను అవుట్ అయ్యాడు. అయితే హిమ్మత్ సింగ్ అండ్ ఐడెన్ మార్క్రమ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 50 పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయింది. సో హిమ్మత్ సింగ్ మాత్రం లాస్ట్ వరకు 40 రన్స్ వేసి లాస్ట్ వరకు ఉన్నాడు. అండ్ ఐడెన్ మార్క్రమ్ మాత్రం 31 రన్స్ అయితే స్కోర్ చేశాడు ఆ కంపెనీలో. అయితే బుమ్రా టోటల్గా 3 నో బాల్స్ అనేది వేయడం విషయం. ముంబై ఇండియన్స్ టోటల్గా 4 to 5 నో బాల్స్ అయితే వేశారు. ఈ వచ్చిన
18 ఎక్స్ట్రాస్లో. సో వైడ్స్ అనేవి కామన్, బట్ నో బాల్స్ ఈజ్ అ వెరీ బిగ్ క్రైమ్ ఇన్ ద T20 ఫార్మాట్ అని మనందరికీ తెలుసు. సో అది సో ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయిన తర్వాత బ్రేక్ చేశారు. బట్ లాస్ట్లో కొన్ని విలువైన రన్స్ యాడ్ చేయడం వల్ల దీనికి అంటే 12 to 15 అవర్స్లో జస్ట్ 20 రన్స్ మాత్రమే చేసినప్పటికీ డెత్ ఓవర్స్లో కొంచెం కంబ్యాక్ అయితే చేయగలిగారు. 18, 19, 20 ఓవర్లో కంబ్యాక్ అయితే చేయగలిగారు. బౌండరీస్ అనేవి చాలా వచ్చినాయి కానీ చాలా తక్కువ నమోదైనాయి. దానివల్లే 228కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఎంఐ. సారీ గైస్. సో తర్వాత వికెట్స్ కనుక చూస్తే ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీశాడు కార్లిక్ బాష్. అంటే తను వేసిన ఫస్ట్ ఓవర్లో 20 రన్స్ వచ్చినప్పటికీ సెకండ్ ఓవర్లో మాత్రం మంచి కంబ్యాక్ అయితే చేయగలిగాడు. అండ్ గజన్పర్, రఘు శర్మ అండ్ విల్జాక్స్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ముంబై ఇండియన్స్కి మంచి స్టార్టే వచ్చింది గైస్. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో రోహిత్ శర్మ స్లోగా ఆడుతూ వచ్చినప్పటికీ ఆ పార్ట్నర్షిప్కి ప్రాణం పోసింది మాత్రం రైల్ రికిల్టన్ మంచి పార్ట్నర్షిప్ అయితే చేశాడు. సో 43 స్కోర్ ఉన్నప్పుడు అంటే పార్ట్నర్షిప్ 43 రన్స్కి వచ్చినప్పుడు తన 20 దాకా వెళ్ళిపోయాడు. బట్ రోహిత్ శర్మ అప్పటికే స్లోగా ఆడుతున్న టైంలో ఎప్పుడైతే మొహసిన్ ఖాన్ వచ్చాడో ఆ ఓవర్లో చాలా వరకు అటాక్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. ప్రిన్స్ యాదవ్ ఓవర్లో కూడా అటాక్ చేశాడు. మొహమ్మద్ షమీకి రోహిత్ శర్మకి ఎంత మంచి ట్రాక్ రికార్డ్ ఉందో మనందరికి తెలుసు. బ్యాటిల్ సో 143 స్కోర్ అయితే చేయగలిగింది ఇన్ 8 ఓవర్స్లో. బట్ 143 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. రైల్ రికిల్టన్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో ఆయన 22 బాల్స్లో 50 చేసి 8 సిక్సర్స్ అండ్ 6 4 చేసి టోటల్గా 83 రన్స్ అయితే చేసి తను అవుట్ అయినాక ఈ 143 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక తిలక్ వర్మ వచ్చాడు. 1 డౌన్లో తనకి మంచి ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. బట్ తను ఆడిన దానికి తను చేసిన దానికి అసలు సంబంధమే లేదు. సో 13 బాల్స్లో 11 రన్స్ అయితే చేసి తను అవుట్ అయ్యాడు. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడే కంటే ముందే రోహిత్ శర్మనే ఫస్ట్ 84 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 7 సిక్సర్స్ 6 4 చేసి ఆ తర్వాత వరుస క్రమంలో మళ్ళీ వికెట్స్ పడటం అనేది స్టార్ట్ అయింది. సో సూర్యకుమార్ యాదవ్ 12 రన్స్ అండ్ తిలక్ వర్మ 11 రన్స్ అయితే స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరు అవుట్ అయినాక మరో వికెట్స్ పడకుండా ఇంకా వికెట్స్కి బ్రేక్స్ పెట్టకుండా నమందీర్ అండ్ విల్జాక్స్ ఇద్దరు కలిసి పనిని పూర్తి చేశారు. 23 రన్స్ అన్బిటెన్ నమందీర్ అండ్ విల్జాక్స్ 10 రన్స్ అయితే స్కోర్ చేశాడు. విన్నింగ్ షాట్ విల్జాక్స్ దగ్గర నుంచే సిక్సర్ వచ్చింది. సో టోటల్గా ఒక దగ్గర 7 to 8 బాల్స్ అయితే మిగిలిచ్చారు. సో ముంబై ఇండియన్స్ మొత్తానికి విజయాన్ని అయితే ఖాతాలో వేసుకుంది. మొహసిన్ ఖాన్ అండ్ మొహమ్మద్ షమీ ఇద్దరు తలా ఒక్కొక్క వికెట్ తీసుకోగా సిద్ధార్థ్ 2 వికెట్లు అయితే తీసుకోవడం విశేషం. 6 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 48 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ చెన్నై సూపర్ కింగ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేసి వస్తున్నారు, చెన్నై సూపర్ కింగ్స్ కూడా గెలిచి వస్తున్నారు. మరి ఇద్దరి మధ్య ఎవరిది పైచే అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.